కొన్ని అమూల్యమైన విషయాలు సంఘమైన నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మన జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చడానికి ఉన్న 16 సూచనల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే 16 ఒకేసారి చెప్పుకోలేము గనుక ఒక్కొక్క వారము ఒక్కొక్క సూచన గురించి మనం మాట్లాడుకుందామని చెబుతూ, పోయిన వారము ఒక మాట చెప్పాను. ఫస్ట్ మాట ఏంటది? సజీవ త్యాగముగా నిన్ను నీవు పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. మొట్టమొదటి సూచన. దాని గురించిన వివరణ పరిశుద్ధాత్మ దేవుడు పోయిన వారం మనకు ఇచ్చాడు. ఈ వారము ప్రపంచానికి అనుకూలంగా ఉండడము కాక, దానికి బదులుగా మీరు సత్యానికి అనుకూలముగా ఉండాలంటున్నాడు. మరలా చెప్తున్నాను, ప్రపంచానికి అనుకూలము కాక దానికి బదులుగా మనము సత్యమునకు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యమునకు సాక్షులుగా ఉండాలి అంటే ఇదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అంటున్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక. చాలా, అక్కడ వరకే. దాని తర్వాత 3 ఉన్నాయి. ఏంటి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణం. చాలు. ఉత్తమము, అందరు చెప్పాలి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణం. ఎప్పుడు ఉత్తమం అవుతుంది? ఎప్పుడు అనుకూలం అవుతుంది? ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే, లోక మర్యాద అనే రొచ్చు నుండి మనము బయటకు వచ్చినప్పుడు మాత్రమే. కలగా పులగముగా చేసుకోవడం వల్ల నష్టపోతాం. అందుకే భక్తుడు అన్నాడు, ఉంటే వేడిగానన్నా ఉండు, చల్లగానన్నా ఉండు. నిలువెచ్చని స్థితి ఆత్మీయ జీవితానికి చాలా నష్టమును కలిగింపజేస్తుంది. దేనికి? నిలువెచ్చని స్థితి నా ఆత్మీయ జీవితమైనా నీ ఆత్మీయ జీవితమైనా మనందరిని ఏం చేస్తుంది? అది నష్టమును కొని తెస్తుంది. అందుకే బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతకాలి, లేకపోతే లోకం కొరకన్నా బ్రతుకు. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్నామంటే చాలా భయంకరమైన పరిస్థితులు మనము ఎదుర్కోవలసిన అవసరత ఉంటుంది. ఎందుకంటే అసలు సిసలైన దేవుని యొద్ద మనమందరము నిలబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు సిసలైన దేవుని యొద్ద మనమందరము నిలబడ్డాం. ఆయన దగ్గర ఒకటే. అవునా కాదా? చెప్పండి, చెప్పండి. ఎవరి పరిస్థితి అన్న మనం అది కాదండి, ఇదండి, అదండి, ఇదండి అని చెప్పుకుంటే మనం ఏం పడతాం? జాలి పడతాం. అయ్యో అట్టనా, పర్లేదులే అని. కానీ దేవుని దగ్గర ఇంకా అక్కడ జాలి ఎందుకు ఉండదు? తీర్పు దినమున్న దేవునికి జాలి అంటే, నువ్వు బ్రతుకు కాలమంతా నీకు జాలి, కృప, దయ, క్షమాపణ అన్నీ ఇస్తూనే ఉన్నాడు. కానీ మారామా? చెప్పాలి, నోరులు తెరవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన పాటల పుస్తకములో నుండి 179వ పాట. ఈ పాట పాడుకున్నాక దేవుని వాక్యములోకి మనం వెళ్దాం.
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ చప్పట్లు కొడుతూ, ఇది పాత పాటే, అందరు స్వరం ఎత్తి. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. పాడదామా? యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక ఏ బ్రతుకాలేనయ్యా, క్షణమైనా నీవు లేక ఏ బ్రతుకాలేనయ్యా, నీ ప్రేమలో నన్ను స్వరమెత్తాలి. వారెవరు? నీ ప్రేమలో నన్ను రాని వారు రెండోసారి కలిసి పాడండి. వారెవరు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. జీవించుచున్నది నేను కాదు, పురుషులు స్వరమెత్తాలి. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఎవరేమైనా నాకు యేసే కావాలి, ఏదేమైనా నాకు యేసే కావాలి. పాడదాం. ఎవరేమైనా నాకు యేసే కావాలి, ఏదేమైనా నాకు యేసే కావాలి. కలిసి యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకాలేనయ్యా, క్షణమైనా నీవు లేక ఏ బ్రతుకాలేనయ్యా, నీ చిత్తం చేయుట నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటా. స్వరమెత్తి పాడాలా? నీ చిత్తం చేయుట నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, యేసయ్యా ఏమివ్వకపోయినా నీకు వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా. పాడదాం అందరం. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక ఏ బ్రతుకాలేనయ్యా, క్షణమైనా నీవు లేక ఏ బ్రతుకాలేనయ్యా. ఈ లోకాన్ని నేను వెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకాన్ని గట్టిగా పాడు. స్వరమెత్తాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలు మరి లాభము. మీరెవరు పాడట్లేదు?
యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా క్షణమైనా నీవు లేక నే బ్రతుకాలేనయ్యా క్షణమైనా నీవు లేక నీ బ్రతుకాలేనయ్యా హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమపడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పాట అర్థము నిజముగా నీ జీవితంలో జరగాలి అంటే, ఈ పాట అర్థము నిజముగా నీ జీవితానికి ఒక అర్థము తేవాలి అంటే 12వ అధ్యాయం 2వ వచనములో ఉన్న రీతిగా ఈ లోక మర్యాదను నీవు అనుసరించకూడదు. అనుసరించావా, ఈ పాట పాడడానికి నువ్వు అర్హుడవు కాదు. నువ్వు అనుసరించావా, ఈ పాట పాడడానికి నువ్వు అర్హురాలవు కాదు. ఎంత అర్థముంది తెలిసి పాటలో. నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు? ఆ ప్రేమ నుండి నిన్ను ఎడబాటు చేయడానికే పాపము అనే విత్తనము ఈ భూమి మీదికి వచ్చింది. ఆ పాపాన్ని మనము జయించలేకపోతే, ఆ పాపాన్ని మనము అధిగమించలేకపోతే, నిన్ను నిజంగా దేవుని ప్రేమ నుండి ఆ పాపం ఏం చేసినట్టు తెలుసా? ఎడబాపేసింది నిన్ను. ఎక్కడ నుండి ప్రారంభమైంది ఈ పాపం? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. తర్వాత ఏమంటున్నాడు? ఆయన స్త్రీతో నీ ప్రయాసము, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. చాలు. దేవుడు సాతాన్ని త్రోసివేసినప్పుడు అది ఎక్కడ పడిందంటండి? ఎక్కడ పడింది చెప్పాలి మీరు గట్టిగా. భూమి మీద పడలేదు, అది దేవుని తోటలో పడింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడింది? దేవుని పేరు ఏదెను వనము. పడగొట్టకు మునుపు సాతాను దేవునితో చేస్తున్న శపథం ఏంటో తెలుసా? నిన్ను ఎవరు ఆరాధిస్తారో నేను చూస్తా. చెప్పండి అందరూ. ఎవడు నీకు మహిమ తెస్తాడో నేను చూస్తా. ఇప్పుడు దేవుని తోటలో కాక బయటపడితే సాతాను తన పనిని చెయ్యలేదు. అర్థం చేసుకోండి దేవుని మాటను. బయటపడితే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. గొడవ పెట్టుకోవాలనుకున్నాడు, రోడ్డు మీద గొడవ పడుతున్నాడు, చర్చలోకి రాలేదనుకో మన కింద ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? ప్రార్థన జరపకూడదని గొడవ పెట్టాలనుకున్నాడు. పెట్టాలనుకున్నాడు ఎక్కడికి వచ్చి పెట్టాలి? మన మధ్యకు వచ్చి పెడితే మనకు అర్థమవుతుంది. వీధిలో కొట్లాడుతున్నాడు అనుకో మనకు తెలుస్తుందా? అదే ప్రకారముగా దేవునికి వ్యతిరేకముగా దేవుని చిత్తమును కాకుండా చెయ్యాలి అంటే అది బయట ఉంటే దాని కార్యము జరగదు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది?
సాతాను తక్కువది కాదు. నన్ను త్రోసేస్తున్నాడంటే మరలా ఎవరినో ఖచ్చితంగా దేవుడు చేసుకుంటాడు. ఆ చేసిన వాడినే పడగొడితే దాని ఆలోచన చూడండి. ఏంటి? చేసిన వాడినే పడగొడితే అప్పుడు దేవుడు ఏమి చేస్తాడో చూద్దాం. అందుకే త్రోయవేయబడినప్పుడు ఆ సాతాను ఎక్కడికి వచ్చి పడింది? అది అవసరమైతే బయట పడవచ్చు, కానీ బయట పడవలసింది ఏదేను తోటలోకి వచ్చి. ఇప్పుడు చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఎందుకు మంచి చెడుల వృక్షం అక్కడ ఉండాలంటే సాతాను చేసిన పని, దేవుడు చేసిన పని కాదు. ఇది నా సృష్టికే వ్యతిరేకమవుతుందని ఆదామును తన స్వరూపముతో చేసి, ఆదాము నుండి ప్రక్కటెముకను తీసి చక్కటి స్త్రీనిగా చేసి ఇరువురితో చెప్పిన మాట ఏంటంటే, జాగ్రత్త, మీరు ఈ వనములో ఎక్కడికన్నా తిరగండి, ఏ మూలకన్నా. మీరు అనుకోవచ్చు వనం అంటే ఒక ఎకరమేమో కాదు, భూమంతా. ఏంటి? ఇప్పుడు మందిరం అంటే ఇదంతా మందిరమే, అవునా? ఆ పావు మందిరం ఈ పావు మందిరం కాదన్నానికి ఉందా? చెప్పండి. అంటే ఈ స్థలం దేని కొరకు? దేవునిని ఆరాధించడానికి. అలా దేవుడు కూడా భూమంతా నన్ను మహిమపరచాలని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. అందుకే దాని గేట్లు కూడా పెట్టాడంటే ఎవడు రాకుండా. ఏం పెట్టాడు అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే సరిహద్దులు ఏర్పాటు చేశాడు. దేనికి? ఆయన వనముకు. ఎందుకు? లోనున్నోడు బయటికి పోకూడదు, బయట ఉన్నోడు లోనికి రాకూడదు. కానీ సాతాను యొక్క క్రూరల్ మైండ్ ఏంటంటే, అసలు నన్ను కాదని నువ్వు మానవుని చేసావు గనక వాడిని పడగొట్టడమేనా పని. ఎవరిని పడగొట్టడం? ఎవరిని పడగొట్టడం చెప్పండి? మానవుని పడగొట్టడమే నా పని. రాత్రి దైవ సేవకులు చెప్తున్నారు, దేవుడి దగ్గరికి వచ్చేవారు ఇద్దరిద్దరు ఉంటారంట. కష్టాలున్నోడికి, రోగాలున్నోడు మాత్రమే ఎక్కడికి వస్తారంటండి? దేవుని దగ్గరికి వస్తారంట. మిగతా వారు రారు. అవునా కాదా? అవసరం ఉన్నవాడే ఎక్కడికి? దేవుని వద్దకు. మీకు ఈ సమయంలో ఒకరు సాక్ష్యము చెప్పాలని ఆశపడుతున్నాను. భీమవరం అనే ఊరు పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంది. చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఊరంతటికి ఒకే చర్చి, లూథరన్ చర్చ్ ఉంటుంది. ఏం చర్చి? లూథరన్ చర్చ్. ఆ ఊర్లో ఉన్నవారందరూ ఆ చర్చికి వెళ్తారంట ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆ చర్చికి వెళ్తారు. కానీ ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉందంట, ఒక ఆడావిడ ఉందంట. ఆమె మాత్రం చర్చికి పోదంట. ఆమె పేరే చంద్రలీల. చెప్పండి, ఏం పేరు? చంద్రలీల. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఊరికే టాప్ అందగర్తె అంట. ఎవరు? చంద్రలీల. చెప్పండి, ఊరికే అందగత్తె. ఒకరోజు అనుకోకుండా పాస్టర్ గారు వెళ్ళి, అమ్మా ఊరంతా దేవుని దగ్గరికి వస్తున్నారు, నువ్వెందుకు రావట్లేదమ్మా అంటే, పాస్టర్ గారితో ఏమనిందంటే తెలుసా? పాస్టర్ అయ్యో ఇప్పుడు అడిగావు, ఇంకోసారి ఈ మాట అడిగావంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చిందంట. ఎవరికి? జాతర. ఇది నేనేం డూప్ కథలు చెప్పట్లే. పాస్టర్ గారికి ఏం చేసింది చెప్పండి? వార్నింగ్ ఇచ్చిందంట. ఏమని? ఈసారి అడిగితే అడిగావు, ఇంకోసారి మాట అడిగితే మాత్రము బాగుండదంటే పాస్టర్ గారు నన్ను క్షమించలేమా, అడగనులేమని వెళ్ళిపోయాడంట. ఆ ఊరికి ఎవరీమా చెప్పండి? ఊరికి అందగర్తే. ఊరంతా దేవుని దగ్గరికి వస్తుంటే ఈ మొక్కతి మాత్రం దేవుని దగ్గరికి రావట్లేదు. కొంతకాలానికి కళ్ళు కుట్టాయంట. ఏమయ్యాయి? కళ్ళు కుట్టాయంట.
ఎవరికైనా కళ్ళు కలిగితే, కళ్ళు కుడితే ఒక వారమో లేకపోతే ఒక 4 రోజులు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. కానీ చంద్రలీలకు సంవత్సరం ఉందంట. అలాగే కళ్ళు గుట్టి ఏంటండి, సంవత్సరం ఉందంట. అనుకోకుండా ఆమెకు తెలిసిన బంధువులు ఆమె ప్రార్థన ఉందని వచ్చిందంట ఆ ఊరికి. బాగా లేట్ అయిపోయింది. చంద్రలీలతో అనిందంట, అక్క ఈ రాత్రి మీ ఇంట్లో పడుకుని పొద్దున్నే మా ఊరు వెళ్ళిపోతానంటే సర్లే అమ్మ అని పడుకోబా. ఇలా మాటల సందర్భంలో ఆమె కళ్ళు చూసి, అదేంటక్క నీ కళ్ళు ఇలాగున్నాయి అని అంటే, సంవత్సరం అయ్యిందే, తిరగని డాక్టరు లేడు, తిరగని డాక్టరు లేడు, వేసుకొని వైద్యము లేదు, అన్నీ వాడా, కానీ కళ్ళు కలగడం మాత్రము పోలేదు. ఏంటి అర్థం కావట్లేదంటే, మరి ఈమె ఎందుకనిందో నాకు తెలీదు. ఈమెనిందంట, ఓసి నాకు కూడా ఇలాగే కళ్ళు కలిగితే నేను జిల్లెడాకు రాసుకున్నాను. ఏ ఆకు? జిల్లెళ్ళాకు రాసుకుంటే నా కళ్ళు ఏమైపోయాయి, మానిపోయి ఇప్పుడు బాగున్నాయి అని చెప్పిందంట. అక్క నువ్వు కూడా ఒక్కసారి ఇది ప్రయత్నము చెయ్యక్క అని చెప్పాను అనిందంట. సర్లే పొద్దున్న ఈమె లేచింది, సిద్ధపడింది, వెళ్ళిపోయింది. ఈమెకు ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏంటి? జిల్లెడాకు రాసుకోవాలి. అసలు జిల్లెడాకు రాసుకుంటే ఏమవుతుందండి చెప్పండి? కళ్ళు పోతాయి. ఈమెకి సంవత్సరం నుంచి గుడ్డు అంతా ఏమైపోయింది, కళ్ళు గుట్టి ఎర్రగైపోయి భయంకరమైన స్థితిలో ఉంది కదా. సర్లే ఇంతవరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను, ఇప్పుడు ఇది ఒక్క ప్రయత్నం చేద్దామని జిల్లెడాకుల దగ్గరికి వెళ్ళి 2 కళ్ళని ఇలా అనుకోగానే ఆ నల్ల గుడ్లు పగిలి కింద పడిపోయాయంట. ఎవరండి ఆయమా? ఎవరండి? ఊరికే అందగర్తే. పాస్టర్ గారు రా చర్చి కంటే ఏమన్నది, ఇప్పుడైతే అడిగావు కానీ ఇంకోసారి నువ్వు అడగొద్దు అనింది. చంద్రలీల కళ్ళు ఏమైపోయాయి, ఇప్పుడు పోయాయి. పోయిన తర్వాత ఎవరిని ఎరిగిందంట తెలుసా? దేవుణ్ణి ఎరిగిందంట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వేల పాటలు రాసింది దేవుని కొరకు. ఎన్ని పాటలు? మీ పాస్టమ్మ గారు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ సభలకు ఆమె పాటలు పాడడానికి వచ్చేదంట. వీళ్ళ సభలకే కాదు, ప్రతి చోట ఆమె రాసిన పాట ఒకటి నేను పాడతాను, వింటారా? నా స్వరం బాగున్నా బాలేకపోయినా ఆ మాట వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. ఎవరు రాసిన పాట? చంద్రలీల. ఎప్పుడు రాసింది? అయ్యో బలమున్నప్పుడు, కళ్ళున్నప్పుడు, అందమున్నప్పుడు ఎవరిని ఎరగలేకపోయింది? దేవుణ్ణి ఎరగలేకపోయింది. వచ్చిన సేవకుణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడింది. ఇప్పుడు కళ్ళు పోయాక ఏమంటుంది? వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు నడువలేదు నీ సన్నిధిల్. నాకు బలము ఉన్నంత వరకు నడువలేదు నీ సన్నిధిల్. బలమంతా పోయాక బలమంతా పోయాక నడవాలని ఉంది నీ సన్నిధిని. వినిపించుచున్నది ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి చదువలేదు
ఏమంటుందండి? నాకు బలం ఉన్నంత వరకు నీ సన్నిధికి నేను నడవలేకపోయాను. నాకు చూపు ఉన్నంత వరకు నీ వాక్యములో ఏమి రాశాదో నేను చదవలేకపోయాను. ఈరోజు బలము లేదు, చూపు లేదు. ఈరోజు అనిపిస్తుంది, అయ్యో ఆ రోజు నీ సన్నిధికి నడిచింటే బాగుండే, అయ్యో నీ వాక్యాన్ని చదివింటే బాగుండే. కానీ ఈరోజు ఏమైపోయింది? ఏం మాడుతుంది? బలమంతా పోయాక నీ సన్నిధికి రావాలని ఉందయ్యా. కనుదృష్టి పోయాక నీ వాక్యము ఏమండి చదువు లేనిది, కళ్ళు లేనిది. కొన్ని వేల పాటల ఆ కాలంలో దేవుని కొరకు రాసి దేవునికి మహిమార్థంగా చనిపోయిందండి ఆమె. హల్లెలూయా. సంగమా, ఈరోజు రక్షింపబడ్డానని, దేవుడు నన్ను పిలిచాడని, దేవుడు నన్ను కోరుకున్నాడు, అందుకే నేను ఇక్కడ ఉన్నానని ఉన్న మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకము వల్ల నీకు నష్టమే, ఈ లోకము వల్ల నీకు వేదనే, ఈ లోకము వల్ల నీకు బాధే. కానీ దేవుని వల్ల నీకు సుఖం, దేవుని వల్ల నీకు క్షేమం, దేవుని వల్ల నీకు అభివృద్ధి. ఈ రోజుకి కూడా ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్నాం. అది నీకు క్షేమమో కాదు. కనుదృష్టి పోయాక చదవాలనుంది. ఎంతమంది ఉదయమే బైబిల్ చదువుతున్నారు? అడ్డగాడిదల్లాగా ఉన్నారు. మీరు చదవరా బైబిల్లో? మీ తల్లిదండ్రులు చదివితే మీకు వస్తుంది అది. మనకి ఇవన్నీ ఎందుకు? న్యూస్ పేపర్లో చదువుకుంటాం, ఆటపాటల గురించి నేర్చుకుంటాం. నీ బ్రతుకును మార్చేది అది కాదు, నీ బ్రతుకును మార్చేది దేవుని వాక్యం. చిన్నప్పుడు మా తల్లి ఒక అధ్యాయం అంతా చదవకపోతే తిండెట్టేది కాదు మాకు. నాకు చాలా ఆకలి. నేను పొద్దున్న లేచి పళ్ళు తోమాలంటే డేక్షా చూసుకుని ఉంటాను, అన్నం ఉందో లేదో రాత్రి అన్నం. ఎందుకంటే కడుక్కోగానే ఏమైపోతుంది చెప్పండి? అటువంటి వాడిని నేను. ఈరోజు తిండి లేకపోయినా ప్రభు కొరకు బ్రతకడే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె నేర్పించింది, ఒక అధ్యాయము అది గట్టిగా చదవాలి. అప్పుడు మా అమ్మ ఏం పెట్టేది మాకు? నువ్వు నేర్పించగలుగుతున్నావా నీ పిల్లలకి ఇది? ఎందుకు నీ పిల్లలు నీ చెయ్యి దాటిపోతున్నారంటే, ఎందుకు నీ పిల్లలు నీకు అవమానకరంగా బ్రతుకుతున్నారంటే, వారికి చిన్నప్పటి నుండి సరైన క్రమశిక్షణ లేక. నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. 3 రాత్రుల నుంచి సరైన నిద్ర లేదు నాకు. రాత్రి కూడా ప్రార్థన నుంచి వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఆదివారం ఎప్పుడు 4-4:30 తప్పితే 3 గంటలకు లెగిసిపోతాను నేను. ఈరోజు జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? 6:40 వరకు పడుకుని ఉన్నా. ఏంటి 6:40 వరకు సుమంత్ గారు వచ్చి తలుపు కొట్టారు. మా అత్తమ్మగారు వచ్చి నా తలుపు కొట్టినప్పుడు తలక్కమని లెగిసాను. ఎందుకు ఈరోజు పొద్దునుంచి కుమిలిపోతున్న ప్రభా, ఎప్పుడు జరగని పొరపాటు ఎందుకు? ఈ ప్రపంచంలో దేవుని సన్నిధికి మించిన సన్నిధి ఏదీ లేదు. మరి సన్నిధిని నువ్వు పోగొట్టుకుని ఆలస్యంగా వచ్చి కూర్చుంటే దీనివల్ల లాభం ఏమన్నా ఉందా చెప్పండి? నేను బాత్రూంలోకి వెళ్ళిపోయి పాస్టర్ అమ్మ గారితో టైం ఎంత అయిందంటే, మా పాస్టర్ అమ్మ గారు నిద్ర మబ్బులో చెప్పింది. ఎట్లా చెప్పిందో 7:45 అయిందని ఇంకా గుండె పగిలిపోయింది నాకు. ఎంత అనింది? 7:45 అయిందనింది. మరలా చూడమ్మా అంటే 6:40 అమ్మయ్యా. 7:30కి స్టార్ట్ ప్రార్థన. అక్కడ ఉందా ఈ తపన నీకు? ఎందుకు లేదు అంటే, నువ్వు ఇంకా ఈ లోక మర్యాదను నీవు అనుసరిస్తున్నా. చూద్దాం ఒకసారి దేవుని మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము.
లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఇప్పుడు నువ్వు మారి ఏమయ్యావు? మారి ప్రభు కొరకు బతుకుతున్నావు అనుకో, అందరు ఏమంటారు? అబ్బో అబ్బో ఏమైపోయింది మారిపోయిందంట, ముంచుడు తీసుకుందంట. ఇంతవరకు వాళ్ళ ఇళ్ళల్లో జరగలేదా? ఇంతవరకు వాళ్ళ పెద్దల కాలం నుంచి వస్తలేదా? మాట్లాడతారా లేదా? చెప్పండి. ఎవడు ఎన్ని మాట్లాడినా నువ్వు దేవుని వాక్యము కొరకు నిలబడినప్పుడు వాడు నిన్ను అవమానపరిచినా, మొట్టమొదటిగా వారు ఎవరిని అవమానపరుస్తున్నారంటండి? దేవునిని. నీకు చేతనైతే దేవుని కొరకు రోషము కలిగి నిలబడు. చచ్చు పుచ్చిన వారు నా దేవునికి అవసరము లేదు. నా దేవునికి ఎవడు కావాలో తెలుసా? రోషము కలిగి దేవుని ఉపదేశములను వింటూ దేవుని ఉపదేశముల ప్రకారముగా నిలబడే వారే నా దేవునికి కావాలి. విని విడిచిపెట్టువారు కారు, విని మర్చిపోయేవారు కారు, విని ప్రక్కకు పెట్టేవారు కారు. ఎవరు కావాలంట? విని అనుసరించి నడుచుకొనుచు దేవునికి మహిమకరమైన స్థితిలో బ్రతికే వారే దేవునికి కావాలి. అలా బ్రతికారు భక్తులు. మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, నీ మాటలు ఉన్నతమైనవి, శక్తి కలిగినవి. దాన్ని మేము రుచి చూచే శక్తిని మాకు దయచేయండి. ఈరోజు ఈ లోక మర్యాదను అనుసరించక అనే మాటల గురించి మేము నేర్చుకున్నాం. ఇంకా అనేకమైనవి నేర్చుకోవలసిన అవసరత ఉంది. మమ్మల్ని వచ్చే నెల మొదటి వారానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. నీ బలమైన కార్యమును జరిపించు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరచుకుని ముందుకు సాగే కృప దయచేయి. ఈరోజు ప్రభా, ఊరికే అందగర్త అయిన చంద్రలీల గారి యొక్క జీవితాన్ని మేము తెలుసుకున్నాం. మేము ఆ విధంగా ఉండకుండా బలమున్నప్పుడే, చూపున్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే నేను వెంబడించగలిగిన శక్తిని మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ లోకముకు ఇష్టమైన మార్గముకు కాక నీకు ఇష్టమైన మార్గములో సత్యము కొరకు మేము ప్రయాసపడే కృప దయచేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.